ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు ద పవర్ ఆఫ్ సనాతన ధర్మ ఛానల్. ఈ వీడియోస్‌లో మనం తిరుమల సమాచారం గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం ఈ వీడియోలో తిరుమలలో స్వామివారి దర్శన వివరాలు, అలాగే ప్రతిరోజు ఎస్ఎస్‌డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఇన్ఫర్మేషన్, అలాగే టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తిరుమలలో నవంబర్ నెలలో విశేష పర్వదినాల గురించి తెలుసుకుందాం. నవంబర్ 1న ప్రబోధన ఏకాదశి, పైల్వర్ వర్ష తిరు నక్షత్రం, నవంబర్ 2న కేసిన ద్వాదశి ఆస్థానం, చతుర్మాస దీక్ష సమాప్తి, నవంబర్ 5న కార్తీక పౌర్ణమి, గరుడ సేవ, నవంబర్ 3న కార్తీక భోజనం, అలాగే నవంబర్ 15న సర్వ ఏకాదశి, నవంబర్ 17న ధన్వంతరి జయంతి, నవంబర్ 18న మాస శివరాత్రి, నవంబర్ 25న తిరుమంగళ్య ఉత్సవారంభం. ఇప్పుడు మనం మెట్లోత్సవం గురించి తెలుసుకుందాం. మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలం. టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి. భజన మండల గోవింద నామస్మరణతో మారుమ్రోగిన నడక మార్గం. తిరుపతి 2025 అక్టోబర్ 31 పూర్వం నుండి ఎందరో మహనీయులు మెట్ల మార్గంలో తిరుమలకు నడిచి వెళ్లి స్వామివారి కృపకు పాత్రులయ్యారని టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి చెప్పారు. ఇలాంటి మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలం అన్నారు. ఘన సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం శుక్రవారం తెల్లవారుజామున అలిపిరి పాదాల మండపం వద్ద వైభవంగా జరిగింది. ముందుగా శ్రీ భానుప్రకాష్ రెడ్డి దశ సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి శ్రీ అనంత తీర్థాచార్యులు కలిసి మెట్ల పూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, పూర్వం శ్రీ పురందదాసులు, శ్రీ వ్యాసరాజ తీశ్వరులు, శ్రీమన్ అన్నమాచార్యులు, శ్రీ కృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తి పాత్రులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశ దిశలా వ్యాప్తి చేశారని వివరించారు. అలాంటి వారి అడుగుజాడల్లో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టీటీడీ మెట్లోత్సవాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. శ్రీ అనంత తీర్థాచార్యులు మాట్లాడుతూ, వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భజనా మండలి సభ్యులు సాంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహిస్తున్నట్టు చెప్పారు. భజన మండలి సభ్యులకు తిరుమల ఆస్థాన మండపంలో ధార్మిక శిక్షణ, దశ సాహిత్యంలో సంగీత విభావారి కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. ఇక్కడ శిక్షణ పొందిన సభ్యులు తమ ప్రాంతాలకు వెళ్లి భక్త జనావళికి సనాతన ధార్మిక అంశాలపై శిక్షణ ఇస్తారని తెలియజేశారు. అంతకు ముందు భజనా మండల సభ్యులు అలిపిరి పాదాల మండపం వద్ద సాంప్రదాయబద్ధంగా మెట్ల పూజ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి 3,500 మంది పైగా భజనా మండల సభ్యులు భజనలు చేసుకుంటూ తిరుమల గిరులను అధిరోహించారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడింది. అలానే నవంబర్ నెలలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు. నవంబర్ 11న కోయిల్ అల్వార్ తిరుమంజనం, నవంబర్ 16న ఉదయం లక్ష కుంకుమార్చన, సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవంలో ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతూ ఉన్నాయి. వాహన సేవల వివరాలు. సోమవారం నవంబర్ 17వ తేదీ 2025 ధ్వజారోహణం, ధనుర్లగ్నం, చిన్న శేషవాహనం. నవంబర్ 18వ తారీఖున పెద్ద శేషవాహనం, హంసవాహనం. నవంబర్ 19న ముత్యపంపుందిరి వాహనం, సింహవాహనం. నవంబర్ 20వ తేదీ గురువారం కల్పవృక్ష వాహనం, హనుమంత వాహనం. నవంబర్ 21 శుక్రవారం పల్లకి ఉత్సవం, గజవాహనం. నవంబర్ 22 శనివారం సర్వభూపాల వాహనం, స్వర్ణరథం, గరుడ వాహనం. నవంబర్ 23 ఆదివారం సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం. నవంబర్ 24 సోమవారం రథోత్సవం, అశ్వవాహనం. నవంబర్ 25 మంగళవారం పంచమి తీర్థ ధ్వజారోహణం. నవంబర్ 26న పుష్పయాగం. నవంబర్ 7, 14, 28వ తేదీల్లో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచి ఉత్సవం సందర్భంగా 3 మాడవీధుల్లో భక్తులకు ఆశీర్వదించనున్న శ్రీ పద్మావతి అమ్మవారు. శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో నవంబర్ 3, 30 తేదీల్లో ఉత్తరభాద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచిపై మాడవీధుల్లో విహరించనున్న శ్రీ సుందరరాజ స్వామివారు.
అలాగే నవంబర్ నెలలో కపిల తీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు. అక్టోబర్ 30 నుండి నవంబర్ 7వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం, చండీ యాగం. నవంబర్ 8 నుండి 18 వరకు 11 రోజుల పాటు శ్రీ కపిలేశ్వర స్వామివారి రుద్రహోమం. నవంబర్ 18న సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి శివపార్వతుల దివ్య కళ్యాణోత్సవం. నవంబర్ 19న శ్రీ ధర్మశాస్త్ర స్వామివారి హోమం. నవంబర్ 20న శ్రీ చండికేశ్వర స్వామివారి హోమం మరియు త్రిశూల స్నానం టీటీడీ ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడింది. నవంబర్ 5న పౌర్ణమి సందర్భంగా తిరుమలలో రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు మలయప్ప స్వామివారి దర్శనం. ఇప్పుడు దర్శన వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని 56,078 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 17,539 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,49,00,000 రూపాయలు స్వామివారికి హుండీ కానుకలు. ఈ రోజు శుక్రవారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఈ రోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 8 కంపార్ట్మెంట్లో మాత్రమే ఎలాంటి దర్శన టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి దర్శన టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులకు వైకుంఠంలోని 8 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులకు దాదాపు 5 నుంచి 8 గంటల్లో దర్శనమయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు స్వామివారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శన టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి దాదాపు 8 నుంచి 10 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం అయితే ఉంది. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాల్లో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఇది గమనించగలరు. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులు సుమారుగా 3 నుంచి 6 గంటల్లో దర్శనం అవ్వచ్చు. అలాగే ఈ రోజు ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే ₹500 వర్చువల్ సేవ దర్శన టికెట్ ఉన్న వారికి 1 నుంచి 2 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించి దర్శన టైమింగ్ స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాల్లో మార్పులు ఉంటాయి. ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనం అంటే ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులకు దర్శనానికి వెళ్లాలంటే కృష్ణతేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీసీ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాలి. ₹300 మరియు ₹500 దర్శన టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ వివరాలు తెలుసుకుందాం. ఈ రోజు శుక్రవారం అక్టోబర్ 31వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్డి దర్శన టోకెన్స్ అక్టోబర్ 30వ తేదీ అంటే నిన్నటి మధ్యాహ్నం 1 గంట నుంచి ఇచ్చారు. ఎస్ఎస్డి టోకెన్స్ దాదాపు 15,000 టోకెన్స్ ఇచ్చారు. ప్రతిరోజు కూడా టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారు. ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అనేది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి ఉంటుంది. నిన్నటి రోజు రాత్రి 10 గంటలకు కూడా ఎస్ఎస్డి టోకెన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో మాత్రమే టోకెన్స్ ఇస్తారు. శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి మధ్యాహ్నం 1 గంట నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్స్ ఇచ్చారు. ఈ టోకెన్స్ కూడా 2,000 టోకెన్స్ వరకు ఇచ్చారు. ప్రతిరోజు కూడా టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రాత్రి 10 గంటలకు కూడా శ్రీవారి మెట్టు టోకెన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ప్రస్తుతం మధ్యాహ్నం 1 లేదా 3 గంటల లోపు ఎక్కడైనా టోకెన్స్ ఇవ్వచ్చు. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించండి. ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే బస్ స్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడైనా మీరు ఆధార్ కార్డ్ చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. చూసారు కదండి ఈ రోజు తిరుమల అప్డేట్స్. ఇక మరిన్ని టీటీడీ అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. ఓం నమో వెంకటేశాయ.